ధన వ్యామోహం పతనాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్తుంది. రాజకీయాల్లో డబ్బు పిచ్చితో లాభం కంటే నష్టమే ఎక్కువని ఆ నియోజకవర్గంలో టీడీపీ రుజువు చేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆరాటం ఓవైపు, పవర్లోకి వస్తారన్న నమ్మకం లేక మరోవైపు టీడీపీని అన్ని రకాలుగా తప్పటడుగులు వేయిస్తోంది. ఈసారి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లని హోల్సేల్గా అమ్మేస్తున్నారు చంద్రబాబు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అలాగే మాజీ ఎమ్మెల్యేను కాదని భారీగా పార్టీ ఫండ్ ఇచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆ అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్నారట. ఆయన ఎవరో చూద్దాం. ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు పనిచేయాలంటే పోటీ చేసే అభ్యర్థిపైనైనా నమ్మకం ఉండాలి, లేదంటే పార్టీ నాయకత్వం మీదైనా గౌరవం ఉండాలి. ఈ రెండూ లేకపోతే అక్కడి అభ్యర్థి శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. ఉదయగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును కాదని చంద్రబాబుకు భారీగా పార్టీ ఫండ్ ఇచ్చిన కాకర్ల సురేష్ అనే కాంట్రాక్టర్ కు టీడీపీ టికెట్ కేటాయించారనే టాక్ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన ఈ రాంగ్ స్టెప్ అక్కడ టీడీపీకి కొద్దో గొప్ప ఉన్న క్యాడర్ ను కూడా పార్టీకి దూరం చేస్తోంది. కాకర్ల సురేష్ ఏడాది క్రితమే సైకిల్ ఎక్కారు. చంద్రబాబు, లోకేష్ దగ్గర బొల్లినేని రామారావు గురించి చెడుగా ప్రచారం చేసి వారికి దగ్గరయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్ దక్కని బొల్లినేని రామారావు వర్గం కాకర్ల సురేష్ ను గ్రామాల్లో తిరగనివ్వబోమని, టీడీపీ క్యాడర్ ఎక్కడా ఆయనకు పనిచేయబోదని తేల్చి చెబుతున్నారు. నారా లోకేష్ పాదయాత్ర సమయంలో కూడా ఉదయగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాకర్ల సురేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టారు. అప్పుడే మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వర్గం కాకర్ల అనుచరులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. బొల్లినేని రామారావుకు వెన్నుపోటు పొడిస్తే చూస్తూ ఊరుకోమని అప్పట్లోనే ఆయన వర్గం హెచ్చరించింది. కానీ సురేష్ మాత్రం చాప కింద నీరులా లోకేష్ కు దగ్గరై ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నారు. రామారావుకు ఎన్నికల్లో పోటీ చేయగల ఆర్థిక స్తోమత లేదని, సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ చంద్రబాబు, లోకేష్లకు తన వర్గం ద్వారా సురేష్ ఫిర్యాదు చేయించారట. దీంతో చంద్రబాబు కాకర్ల సురేష్ వైపే మొగ్గు చూపారని చెబుతున్నారు. కాకర్లకి టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో చంద్రబాబు ఆయన్ను పిలిపించి మాట్లాడినా ఫలితం కనిపించలేదట. సురేష్ కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబుకి ఖరాఖండిగా చెప్పి ఆయన విదేశాలకు వెళ్లిపోయారని సమాచారం. సురేష్ గ్రామాల్లో పర్యటిస్తే ఎవరూ సహకరించవద్దని తన వర్గంలోని ముఖ్య నేతలకి స్పష్టం చేసిన బొల్లినేని దేశం దాటి వెళ్లారని ఉదయగిరిలో ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్న సురేష్ కు ఎక్కడా కూడా స్థానిక క్యాడర్ సహకరించడం లేదు. పరిస్థితి అర్థం చేసుకున్న చంద్రబాబు కోటరి బొల్లినేనిని దూరం చేసుకున్నందుకు కాకర్లకు చివాట్లు పెడుతున్నారనే టాక్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా వెళ్లిపోవడంతో లోకల్ క్యాడర్లో గందరగోళం ఏర్పడింది. రాజకీయాల్లో సురేష్ జూనియర్ కావడం, ఎవరితోనూ ఆయనకి సరైన సంబంధాలు లేకపోవడంతో క్యాడర్ అంతా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి టచ్ లోకి వెళుతోందని సమాచారం. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే గ్రామాల్లో కూడా నేతలందరూ మేకపాటి కుటుంబానికి దగ్గరయ్యారని, వారంతా త్వరలోనే వైసీపీ గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టీడీపీలోనే టాక్ వినిపిస్తోంది. బొల్లినేనికి చంద్రబాబు వెన్నుపోటు పొడవడాన్ని పాత తరం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. లోకేష్ వల్లే ఉదయగిరి టీడీపీ నాశనమయ్యిందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.